గుడ్ మార్నింగ్. సో ఈరోజు మష్రూమ్ శాండ్విచ్ పెడుతున్నా, మష్రూమ్ పెడుతున్నా. శాండ్విచ్ అక్కడికి వెళ్ళినాక చేసుకుంటాడంట, ఆఫీస్లో తింటా అన్నాడు. సో మార్నింగ్కి చద్దన్నం పెట్టాను. ఇందులో లాస్ట్కి మార్నింగ్ ఏం చేస్తా అంటే తినే ముందు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసాను. సో ప్రతిసారి అంతే. ఇక్కడ మష్రూమ్ రెడీ అయిపోతుంది బ్రెడ్లోకి. సో బటర్ అండ్ చీజ్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. తన ఆఫీస్కి జస్ట్ ఇలా వెళ్తున్నాడు, ఒక 1 minute వెళ్తాడు అన్నప్పుడు అప్పుడు బటర్ అండ్ చీజ్ తీసి ఇచ్చేస్తాను అనమాట. అది. సో లంచ్కి పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ చద్దన్నం అయిపోయింది. సో వీఆర్ డన్. సో సెకండ్ రోజు వీడియో ఏం తీసుకోలేదు, అంటే తీసుకునేది ఓపిక లేకుండే, ప్లస్ అంత ప్రొడక్టివ్గా కూడా ఏం లేకుండే కదా. సో మ్యాక్సిమం కొంచెం తినేసి పడుకోవడం, కాసేపు జాబ్ వర్క్ చేసుకున్నా అంతే, కానీ వీడియో షూట్ చేయలేదు. కొంచెం స్టమక్ పెయిన్ అదంతా ఉండే కదా, సో అట్లా అయిపోయింది. సో ఈరోజు మాత్రం వీడియో షూట్ చేస్తున్నా. సో కొంచెం యాక్టివ్గా ఉన్నాను అనమాట. సో మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్ లంచ్లో ఏం పెట్టానో చూపించాను కదా. సో నేను డిన్నర్కి ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడు. సో నైట్ మ్యాక్సిమం లేట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ డిన్నర్ అక్కడే చేసేసి వస్తాడు. సో నాకు ఓట్స్ నాకు అన్నిటికన్నా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, లంచ్ అనొచ్చు, డిన్నర్గా ఎప్పుడైనా తినేస్తాను నేను ఓట్స్ని. సో నా డిన్నర్కి ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నా. నేను చూపించలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ చాలాసార్లు మీకు ఓట్స్ చూపించి ఉంటాను నా ఛానల్లో రెసిపీస్లో కాబట్టి. సో నేను పర్టికులర్గా ఏం చూపించలేదు, షూట్ చేయలేదు అనమాట. సో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. సో నైట్ డిన్నర్ అయిపోతుంది. సో ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం పొంగల్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పటికీ ఒక 4 hours నా జాబ్ వర్క్ చేసేసుకున్నా. ఇంకొక 5 hours చేయాల్సి ఉంటుంది. సో అది మధ్య మధ్యలో చేసేస్తా. ఇప్పుడైతే నాకు ఐ బ్యాడ్లీ వాంట్ టు సీ ది గుడ్ లైఫ్ మూవీ. మీకు ఆల్రెడీ ఒకరోజు చూపించాను కదా, స్టార్ట్ చేసి ఆపేసిన. సో మూవీ చూడాలి అనుకుంటున్నా, ఏమవుతుందో చూద్దాం. అట్లీస్ట్ ఒక 20 minutes మూవీ చూసినా కూడా రిమైనింగ్ రేపు కంటిన్యూ చేయవచ్చు. సో అట్లా అనుకుంటున్నాను అనమాట. కొంచెం ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నా ఈరోజు. అట్లీస్ట్ ఈ టైంలో అయినా సరే నేను ప్రశాంతంగా లేకపోతే ఎట్లా అన్న థాట్లో ఉండే. అందుకే నిన్న అసలు వీడియో షూట్ చేద్దామని స్టార్ట్ చేసిన మార్నింగ్, కాకపోతే మళ్ళీ ఇంకా వద్దు అని చెప్పి ఆపేసిన అనమాట. సో ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నా మొత్తం. సో అట్లీస్ట్ ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నా, కొంచెం యాక్టివ్గా ఉన్నా. సో రేపటి నుంచి జిల్జిల్జిగా సో రేపటి నుంచి మళ్ళీ నార్మల్. కాకపోతే నిన్న అంత పెయిన్లో అలా ఉన్నా సరే నేను ఒక 1/2 hour షటిల్ ఆడడానికి వెళ్ళాను తెలుసా. గ్రేట్. అంటే బెడ్ మీద అలానే ఉండి చచ్చిపోయినట్టు అనిపించింది, నా బాడీ నాకే యాక్టివ్గా లేకుండే. సో అందుకే కోపం వచ్చింది. సో హస్బెండ్ని అడిగితే సరే చలో ఆడదామని చెప్తే సో ఆడడానికి వెళ్ళాను అనమాట. సో ఈ రోజు నుంచి ఆబ్వియస్లీ ఆడడానికి వెళ్తాను, ఇట్స్ కామన్. మళ్ళీ మీకు లంచ్ టైంలో కలుస్తాను, ఓకేనా. సో ఈ బేబీ నడుస్తుంది ప్రజెంట్ అయితే కాకపోతే అవ్వట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అన్నమాట ఈ బేబీ ప్రాసెస్. చూద్దాం. అటామిక్ హ్యాబిట్స్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఇది చదువుతున్నాను. ఒక 15 pages ఏమో చదివిన అంతే. సో చూద్దాం, బుక్ కూడా చదవాలి మధ్యలో గ్యాప్లో, ఓకేనా. బాయ్. సో పెసరపప్పు తర్వాత రైస్ ఆల్రెడీ నేను ఒక 1/2 hour సోక్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, తర్వాత గీ వేసుకొని ఒక 3 whistles వచ్చే వరకు ఉంచేసి పోపు వేసుకొని తినేద్దాం. మూవీ చూస్తున్నా, ఇది ఎంతసేపు చూస్తానో తెలియదు, చూడండి.
సో నా ఓట్స్ తినేస్తున్నా. సో డిన్నర్కి ప్రజెంట్ టైం వచ్చేసి 6 అవుతుంది, కాకపోతే 7కి అలా జాక్ ఫ్రూట్ తింటాను అనమాట. సో అందుకే ఇప్పుడే ఓట్స్ తినేస్తున్నా. మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి చూస్తూ ఓట్స్ తింటున్నా. ఆల్మోస్ట్ ఈ మూవీ కంప్లీట్ చేస్తా అనుకుంటున్నా. ఎప్పట్లాగా లైక్ 2-3 డేస్కి ఒక మూవీ కాకుండా ఈసారి ఈ మూవీ లైక్ ఒకేసారి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. యా ఇప్పుడే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చాము. వెజిటేబుల్స్ క్యారెట్, బీట్రూట్, సోరకాయ, అవకాడో, మష్రూమ్స్, క్వీన్వా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా పైన ఉన్నాయి. ఇవన్నీ సర్దిన తర్వాత మళ్ళీ లైక్ ఇంకా ఇందులో ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు సర్దుకొని మళ్ళీ తర్వాత స్కిన్ కేర్ చేసుకొని నైట్ కేర్ చేసేసుకొని సో పడుకోవాలి. సో ఇవి మన సాలడ్కి సంబంధించినవి. రాడిష్, బీట్రూట్, క్యారెట్. ఇవి వేరే దాంట్లో వేస్తాను అనుకోండి. అవకాడో శాండ్విచ్కి యూజ్ అవుతుంది. లెట్యూస్, బెల్ పెప్పర్స్, బీట్రూట్, క్యూకంబర్ వచ్చింది ఇప్పుడే. ఇంకా కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము. సో ఇంకా సర్దని ఉంటే బయట చూపిస్తుండే. ఇది గ్రీక్ యోగర్ట్. తర్వాత ఈ వీక్కి మాత్రం మొత్తం తినాల్సిన ఫ్రూట్స్ ఈ టైప్స్ అనమాట. దీంతో పాటు జాక్ ఫ్రూట్ కూడా ఉంది. ఈ వీక్ అయిపోతే నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఫ్రూట్స్ అనేవి చేంజ్ అవుతాయి. తర్వాత ఇంకా లెంటిల్స్ లైక్ పప్పులు, సొరకాయ, బీరకాయ, కాకరకాయ ఇవన్నీ ఆల్రెడీ లోపల సర్దేశాము. సో కరివేపాకు ఇదంతా లోపల పెట్టేశాము. ఇది బేసిక్గా పక్కకు పెట్టేద్దాం, చూపిద్దాం అనుకొని తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో స్పేస్ క్రియేట్ చేయాలన్నమాట. మేము బాక్సెస్లో పెట్టాలి కాబట్టి. సో అందుకే వీటిని అన్నిటిని ఒక దగ్గర పెడతాం కాబట్టి ఇవన్నీ ఒక దగ్గర పెట్టాము. అలానే ఒకసారి వీడియో తీద్దామని చెప్పి సో వీడియో తీసేసాను అనమాట. సో ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాక మళ్ళీ వచ్చి కలుస్తాం. ఇవన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కనిపిస్తా మీకు. ప్యాక్ చేసుకోవడం కాదు, ఇవన్నీ సర్దుకున్న తర్వాత మీకు మళ్ళీ కనిపిస్తా. యా అన్నీ ఆర్గనైజ్ చేయడం అయిపోయింది ప్రాపర్గా. సో ఫ్రిడ్జ్లో పెట్టాము, బయట పెట్టాము. సో అలా అన్నమాట. బయట ఉన్న కొన్ని అయితే ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను, ఓకేనా. ఇవైతే ఇందులో పెట్టుకున్నాం. గ్రీన్ యాపిల్, కివి, తర్వాత యాపిల్, పపాయ, రిమైనింగ్ అవకాడో, డ్రాగన్ అవన్నీ లోపలనే పెట్టేసుకున్నా. సో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటా. కొంచెం పెద్దవి ఏమైనా మస్క్ మిలన్, పపాయ లాంటివి ఏమైనా ఇందులోకి వచ్చేస్తాయి. నార్మల్ ఫ్రూట్స్ ఇందులోకి వచ్చేస్తాయి. లైక్ బనానా అవైనా సరే ఇందులోకి వచ్చేస్తాయి. Ignore my ugly face, okay? హెడ్ బాత్ చేయక ఇట్స్ బీన్ 3 days ఫర్ మీ. యాక్చువల్గా 2 days ఒకసారి పక్కా చేస్తాను. బట్ యా ఆఫ్ కోర్స్ నేను షేర్ చేసుకున్నానుగా నా హెల్త్ కండిషన్ ఏంటి అని చెప్పేసి. సో దానివల్ల కొంచెం అటు ఇటుగా ఉన్నాను. సో ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ స్కిన్ కేర్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నా ఈరోజు. ఇంకా పడుకుంటూ పోవడమే. రేపటి నుంచి నార్మల్ లైఫ్, ఓకే. ప్రాపర్గా హెడ్ బాత్ చేసి నీట్గా మీ ముందు కనిపిస్తాను. మంచి మంచి కర్రీస్ చేస్తాను. నా జాబ్ మంచిగా చేసుకోవాలి. నా పేరు బిస్కెట్ అయ్యేలా ఉంది. దెన్ నెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి, మంచిగా యోగా చేసుకోవాలి, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో నా లిస్ట్ నాకు చాలా ఉంది.